ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ మాత్రమే యూజ్ చేశారు. లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇటు ఫతా-2 లాంటి మిసైల్స్ని ఇప్పటిదాకా లాంచ్ చేయలేదు. రానున్న రోజుల్లో ఇంకా ఆ మిసైల్స్ని వాడే అవకాశం ఉంది. అమెరికన్స్ హ్యావ్ రీలొకేటెడ్, ఇటు జనరల్ జబారీ మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికన్స్ హ్యావ్ రీలొకేటెడ్ ద మెజారిటీ ఆఫ్ దేర్ ఎయిర్ క్రాఫ్ట్ టు సిప్రస్. We will launch so many missiles at Cyprus that they will be forced to flee from there as well. సో మొత్తానికైతే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ తమ లొకేషన్స్ని ఇటు గల్ఫ్ దేశాల నుంచి అలాగే ఇజ్రాయెల్ నుంచి ఆ లొకేషన్స్ని చేంజ్ చేసుకున్నారు. ఇటు ఇరాన్ కంటిన్యూస్గా గల్ఫ్ దేశాలని అలాగే ఇటు ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడంతో అమెరికన్ ఫైటర్ జెట్స్, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇటు సిప్రస్ అనే మరొక మిడిల్ ఈస్ట్ దేశానికి ప్రస్తుతానికి షిఫ్ట్ చేసినట్టు ఇటు ఇరాన్ ఆఫీషియల్గా చెప్పుకొస్తుంది. ఇటు సిప్రస్ అనే దేశానికి ప్రస్తుతానికి అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ని షిఫ్ట్ చేశారు. ఆ సిప్రస్ అనే దేశం పైన ఎన్ని మిసైల్స్ వదులుతామంటే ఆ మిసైల్స్కి అక్కడి నుంచి అమెరికా పారిపోవాలి, అన్ని మిసైల్స్ని వదులుతామంటూ ఇటు జనరల్ జబారీ ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే తీసుకొచ్చారు. సో మరొక పక్కన ఇటు అలీ లరిజానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్కి సంబంధించిన అలీ లరిజానీ ఇటు ఖమేనీ తర్వాత ఒక సక్సెసర్ అని చెప్పొచ్చు. ఖమేనీ ఆఫీషియల్గానే నేను చనిపోయినాక ఇరాన్ డిఫెన్స్ కావచ్చు, ఇరాన్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇరాన్ అఫైర్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, అన్నీ ఇటు అలీ లరిజానీ చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఆ అలీ లరిజానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాజ్ ఇన్ ద పాస్ట్ 300 years ఇరాన్ డిడ్ నాట్ స్టార్ట్ దిస్ వార్ and our brave armed forces have not engaged in any attacks except in defense. We will fiercely defend ourselves and our 6,000 years old civilization regardless of the cost and will make the enemies సారీ ఫర్ దేర్ మిస్కాలిక్యులేషన్. సో మొత్తానికైతే గడిచిన 300 సంవత్సరాలలో మేము ఎలాంటి యుద్ధానికి వెళ్ళలేదు, ఎవరిపైన మేము యుద్ధానికి వెళ్ళలేదు, మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకున్నాము, మమ్మల్ని మేము ఓన్లీ డిఫెండ్ మాత్రమే చేసుకున్నాము. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఖచ్చితంగా అమెరికాకి చుక్కలు చూపిస్తాము. వాళ్ళు చేసిన క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా మిస్కాలిక్యులేషన్స్ అని ప్రూవ్ చేస్తాము. 6000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక సివిలైజేషన్ మాది. ఇరాన్ 6000 సంవత్సరాల చరిత్ర కలిగింది, దాన్ని మేము కాపాడుకుంటాము. ఎలాంటి ఎట్ ద రేట్ ఆఫ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కాస్ట్. సో ఎంత నష్టపోతున్నాం అనేది కూడా మాకు అనవసరం, ఎంత నష్టపోయినా కూడా పర్వాలేదు, ఖచ్చితంగా గట్టి సమాధానాన్ని ఇస్తాము అంటూ ఇటు అలీ లరిజానీ కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు ఇరాన్ నుంచి ఆఫీషియల్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. వీ హ్యావ్ డిప్లాయిడ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫతా-2 hypersonic ballistic missile against strategic assets of American regime in the region. సో మొత్తానికైతే ఇరాన్ వాడుతున్న మిసైల్స్ దాదాపు 3000 మిసైల్స్ని ఇప్పుడు కదాకా ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్కి సంబంధించి 3000 మిసైల్స్ 10,000 డ్రోన్స్ని యూజ్ చేశారు. సో 3000 మిసైల్స్ 10,000 డ్రోన్స్ వల్ల ఇటు అమెరికన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ అన్నీ కూడా ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఒక్కసారిగా మరొక మిడిల్ ఈస్టర్న్ కంట్రీ సిప్రస్ లాంటి దేశానికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇరాన్కి సంబంధించిన ఒక జనరల్ కూడా చాలా క్లియర్గా సిప్రస్ అనే దేశం మీద ఇన్ని మిసైల్స్ వదులుతామంటే అమెరికా అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి. అన్ని మిసైల్స్ చెప్పలేనన్ని మిసైల్స్ని సిప్రస్ అనే ఒక దేశం మీద వదులుతామంటూ మొత్తానికైతే ఇరాన్కి సంబంధించిన జనరల్ జబారీ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద లేటెస్ట్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఇటు ఇరాన్ పార్లమెంట్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేస్తే ఇటు సమాధానంగా అమెరికన్ ఎంబసీలు ఏవైతే రియాద్ సౌదీ అరేబియాలో ఉన్న అమెరికన్ ఎంబసీని టార్గెట్ చేస్తూ 2 డ్రోన్స్ని మాత్రమే ఇటు ఇరాన్ సంధించింది. 2 డ్రోన్స్తోనే ఇటు అమెరికన్ ఎంబసీ కుప్పకూలిపోయింది. కింద రైట్ సైడ్ బాక్స్లో మనకు కనిపిస్తున్న విజువల్లో మనం చూడొచ్చు ఇటు అమెరికన్ ఎంబసీకి సంబంధించిన ఆ విజువల్లో ఆ మంటలు ఎంతగా ఎగిసిపడుతున్నాయి, రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడికి చేరుకున్నాయి. సో మొత్తం మీద ఇటు అమెరికాకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఫైటర్ జెట్స్ అన్ని కూడా ప్రస్తుతానికి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాక సిప్రస్ అనే దేశానికి వెళ్ళాయి. ఆ సిప్రస్ అనే దేశాన్ని కూడా వదిలిపెట్టాం, అక్కడున్న ఎయిర్ బేసెస్ని కూడా టార్గెట్ చేస్తాం. ఇటు సినిమాలో చెప్పినట్టే సినిమాలో డైలాగ్స్ ఎలాంటి డైలాగ్స్ చెప్తారో అలాంటి డైలాగ్స్ ఇటు జనరల్ జబారీ చెప్తున్నాడు. ఎన్ని మిసైల్స్ వదులుతామో
చూడండి అమెరికా ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్, అలాంటి పరిస్థితులు తీసుకొస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.